నమస్తే లక్కీ పీపుల్. చికెన్ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కావాలంటే రివ్యూస్ కూడా చేసేద్దాం. ఫస్ట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి సాల్ట్, పసుపు కూడా వేసి బాగా కలిపేయండి. ముక్కకు ప్రతి పీస్‌కి ఇలా పడితేనే దాని యొక్క పచ్చి వాసన పోతుంది. ఎందుకంటే దీన్ని పచ్చడి కదా మనం చేసేది. చూసారా? బాగా కలపండి. నేను చేత్తో కూడా కలిపాను. స్టైల్ ఎక్కువైపోయి అది పెట్టలేదు. మూత పెట్టి కొంచెంసేపు ఉంచాక మళ్ళీ కొంచెం అంత పసుపేసి వాటర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, అప్పుడే పసుపు వేసాను. ఎందుకంటే పసుపు ఆల్రెడీ వాటర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. మీరు కూడా లేదు అనుకోండి, మీకు ఎక్కువ పసుపు అయిపోతుంది అనుకుంటే నార్మల్గా వేసుకున్నా పర్వాలేదు. మూత పెట్టేసి 5 విజిల్స్ రానిచ్చేయండి. అవచ్చే లోపల మీరు కాస్త సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవచ్చు కదండి. అండ్ లైక్ కూడా మర్చిపోవద్దు. అండ్ విడివిడిగా పీసులన్నీ వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుంటూ తీసేయండి. వాటర్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఆయిల్లో వేపుతాం. అలాగని చెప్పి వాటర్తో పాటు పోసేయకండి. వాటర్ స్టెయిన్ చేయండి. చూసారా ముక్క ఎంత బాగా ఉడికేసిందో? మీకు గన్ డౌట్ ఉంటే ఇలా ఫోర్క్తో చెక్ చేసేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి. నేను ఎంత ఆయిల్ వేసినా సరే ఇంకా ఆయిల్ పట్టింది లాస్ట్లో. బాగా వేపండి. ఇలా విడివిడిగా వేసుకొని వేపండి. ప్రతి ముక్క కూడా బాగా ఎగుద్ది. గుప్పులు గుప్పులుగా పోసేస్తే ఏం ఆగదు. చూసారా ఆ చికెన్ మొత్తం కూడా నేనేం వేసేయట్లేదు. 2 స్టెప్స్లో అయితే నేను చేస్తున్నాను అనమాట. అలా మొత్తం అంతా వేసేసి ఎర్రగా మాడిపోయో లేదంటే వేగకుండా ఎందుకు, కొంచెం సగం సగం చేసుకుంటే కొంచెం పని ఎక్కువైనా ప్రతి ముక్క బాగా ఎగుతుందండి. లేదు నాకు పని ఎక్కువైపోతుందంటే వేసేసుకోండి. ఆ టేస్ట్ ఎలా వస్తుంది నన్ను అడగద్దు. అండ్ కామెంట్స్ మాత్రం అస్సలు చండాలంగా పెట్టద్దు. సెకండ్ ప్రాసెస్ కూడా సేమ్ ఇట్లాగే వేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఎంత మసాలా మీ గ్రేవీ ఈ మసాలా వేసుకున్న దాన్ని బట్టి గ్రేవీ బాగా వస్తుంది అనమాట. చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎంత ఎక్కువ వేసానో. ఆల్రెడీ ముందు వేసాను, మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నాను. అది కొంచెం గోల్డిష్ కలర్ రాగానే సిమ్లో పెట్టండి. ఇదంతా కూడా గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి, కారం. కారం ఏది పడితే అది వేసేయద్దు. ఆవకాయ కారం అంటారు కదా, అది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ధనియాల జీలకర్ర పొడి కూడా కొనేసి తెచ్చేసేయకండి. ఇంట్లో వేపి వేయండి. ఐ మీన్ మిక్సీ పట్టి, అప్పుడు చాలా బాగుంటుంది. అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేయండి. పచ్చడే కదా, మన పచ్చడి మనకు తెలిసిందే కదా మనం ఎంత తింటాము. కొంచెం గట్టిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత చికెన్ పీసెస్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మసాలా పట్టేసేదాకా బాగా కలిపేసి బాగా చల్లారనివ్వండి. చల్లారకుండా నిమ్మకాయలు వేసేసి చేదు రప్పించేయండి. నిమ్మకాయలు చల్లారాకనే వేయాలి. ఈ లోపల నిమ్మకాయలు తీసుకొని బాగా నలపండి. నేనైతే 5 లెమన్స్ వేసాను. మీరు మీ ఇష్టం అని నేను చెప్పను. అర కేజీ చికెన్కి మ్యాక్స్ 5 లెమన్స్ పెట్టేస్తే లెమన్స్ వేసిన దాన్ని బట్టే ఏ నిలవ ఉంటుందన్నమాట. అది వాటర్ కదా పోతుంది కదా అని ఏం డౌట్స్ పెట్టుకోవద్దు. కానీ అది సిట్రిక్ యాసిడ్ని క్రియేట్ చేస్తుంది. సో ప్లాస్టిక్ని బెటర్, ఈ స్టీల్ మెటల్స్ అవి అవాయిడ్ చేసేయండి. నలిపాం కదా కొంచెం పసరు వస్తుంది. సో దాన్ని అయితే నేను వాష్ చేసేసి అప్పుడు కట్ చేసేసాను. పిక్కలు పడిపోతాయి అన్న భయం కూడా ఉంటుంది కాబట్టి గ్లాస్లోకి పిండాను. ఇన్ని చేసినా ఇండియన్ మామ్స్ గురించి తెలిసిందే కదా, ఏదో రకంగా మనం తిట్లు పెట్టాలి. నేనేమో స్టైల్ కొద్దీ ఏం చేశానంటే పచ్చడి బాగా కలిపేసి ఒకసారి గ్లాస్తో పోస్తున్నాను అనమాట. ఈ లోపల మా అమ్మ వచ్చి ఒక్కటి పీకలేదు, జస్ట్ తిట్టి అలా చేయి పట్టుకొని వేసుకోవాలి, స్టైల్ ఎక్కువైపోయినాయిలే అని చెప్పేసి మా అమ్మ చేతితో వేసేసింది. అది వేరే విషయం. మీరు కూడా మా అమ్మ లాంటి అమ్మలు ఉంటే జాగ్రత్తగా పాటించండి. చూసారు గ్రేవీ అంత ఆయిల్ వేసాను, ఆయిల్ లేదు అండ్ గ్రేవీ కూడా అనిపించట్లేదు. సో మళ్ళీ కారం కానీ ఉప్పు కానీ ఆయిల్ కానీ అన్నీ వేడి చేసి మళ్ళీ నేను అందులో అయితే యాడ్ చేశాను అనమాట. మీరు కూడా అలా యాడ్ చేసుకోండి. కారం ఉప్పు ఏం వెయిట్ చేయక్కలే, ఆయిల్ మట్టి కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి అయితేనే నేను కూడా చేశాను అనమాట. జాగ్రత్త అండి కలిపేటప్పుడు, కంట్లోకి పడే చాలా అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్ కింద మాత్రం అస్సలు కలపవద్దు. చూసారు కదా బాగా వేడి చేసుకున్న ఆయిల్ అయితే నేను వేస్తున్నాను అనమాట. వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్త అండి, బుస్ బుస్ అంటుంది. వేపినప్పుడు కూడా చాలా జాగ్రత్త. ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేరాదు. థ్యాంక్ యూ.
సూపర్ అంటే సూపర్గా అయితే చికెన్ పక్కలు ఉంది.